వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ వివేకానంద స్వామి. విద్య వచ్చిందంటే మనం రైలు లాగని చెప్పారు. ఇదిగో బిజ్జి, అటో బిజ్జి ఇటో బిజ్జి. కొత్త బిజ్జి అది పైనుంచి కొత్త బిజ్జి కాదు, ఆత్రేయపురం అంటే వెళ్ళిపోతాయి బస్సులు. ట్రైన్లు వెళ్తాయి. ఆత్రేయపురం వెళ్ళి రూట్ కదా కాదా కింద ట్రైన్లు మందే. రాజమండ్రి కొవ్వూరు బిజ్జి కూడా కొత్తగా కడుతున్నారన్నారు. అదో అటు అదో దగ్గర మనం ఇప్పుడు దిగాం కదా హైవే కింద నుండి వచ్చాం కదండి. హైవే దిగి బజ్జీలు తిన్నాం కదండి. బజ్జీలు ఇచ్చి ఉన్నారు కదా, అదే హైవే, కొత్త హైవే. అది బ్రిడ్జ్ ఉంది అటు కదమ్మా. ఒకటి ఆత్రేయపురం ఉంటది కదా మాకు వేరా. ఏదండి ఆత్రేయపురం వెళ్ళి ఇది ఇంకోటి మామూలు ఈ డ్యాములు అంతండి. ఒకసారి మేము అలా దాటి కారులోనే వెళ్ళాము ఆత్రేయపురం. డ్యామ్ ఉంటది అంతండి చిన్నది, బిట్టు బిట్లు కింద ధవళేశ్వరం ఉందండి. ధవళేశ్వరం బ్యారేజ్ దాని నుంచి అది అది ధవళేశ్వరం. అది ఇప్పుడు 2 3 ఉంటాయి గోదావరి మీద. ఏంటంటావు నెట్ కట్టారు చూడండి. 3 కదా పక్కంతా నెట్ కట్టారు. దునికే కన్నా గోదావరిలో ఆత్మహత్యలు అయ్యి, లేకపోతే పుష్కరాల కోసం అడావిడ. ఈ పక్క ఉంది, ఈ పక్క ఈ పక్క లేదు. ఏమి ఇప్పుడే వేసుకొస్తున్నారు నెట్ పుష్కరాల కోసమే. బలమైన వాహనాలు వెళ్ళట్లేదు. వెడల్పు పెంచాడు. ఇక్కడ దాకా ఉండేది గోడ ఈ అంచు దాకా ఆ మొక్క నన్నంత పెంచాడు. ఐరన్ కింద కట్టి చేయడం. అందుక నెట్ట పెట్టారు దాన్ని కొత్తగానే. ఇటు పూర్వం బిజ్జికేమో అది ఉంది, గోడ ఉంది, గోడ లేదు. రాజమండ్రి బ్రిడ్జి మీద ఉన్నాం. ఈ గోదావరి బ్రిడ్జి నుంచి ఒక రాజమండ్రి బాగా కనిపిస్తుంది. అదో అదంతా ఊరే కదా రాజమండ్రి ఊరు. బస్ మధ్యలో ఇసుక తిప్పొచ్చేసింది. మనకు అక్కడ గోదావరిలో నీరు తీసేసింది కదా, ఇక్కడ కూడా దెబ్బలు వచ్చేసింది. లంకలు బిజీ తగ్గట్లేదు. ఆత్రేయపురంలో బస్సు ఎక్కితే ఏదో బ్రిడ్జి నుంచి వచ్చాము, ఇలాగ వచ్చాము. గోదావరి కూడా ఉంటుంది కదా, ఇదే దీని మీద కనపడుతుంది. ఆ బ్రిడ్జి కొంచెం ఇదేమో మామూలు అసలు బ్రిడ్జి. ఇప్పుడు ఒకసారి ఎక్కాను నేను. అది ధవళేశ్వరం బ్యారేజీ. అలా ధవళేశ్వరం మీద అలా వెళ్ళిపోతాను. అది ఇక్కడ కనపడేది కదా, దీని మీద ఆ బ్యారేజీ కూడా కనపడేది. ఇది ఒకటి కనిపిస్తుంది. ఇది దీని తర్వాత ఉంటుంది. అది దాటే
అది ఈ మూడోది. అది తర్వాత రాయమండ్రిలో తీస్తానంట. ఇంకా హ్యాపీ వాసన కూడా దిగిపోతాడేమో. వాసన